అసలు రిజల్ట్స్కు ముందే కొసరు రిజల్ట్స్ దుమారం రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో శనివారం సాయంత్రం 7వ దఫా పోలింగ్ ముగియగానే దేశవ్యాప్తంగా పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వేలను ప్రకటించాయి. ముందు నుంచి రాజకీయ నిపుణులంతా అంచనా వేసినట్టుగా ఈసారి కేంద్రంలో మళ్లీ ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని ఎక్కువ సర్వే సంస్థలు ప్రకటించాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడడానికి ముందే ఎగ్జిట్ పోల్స్ ఎంతో ఆసక్తిగా వెలువడ్డాయి. మొత్తం మీద కేంద్రంలో మళ్లీ మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరనుందని అంచనా వేశాయి. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి అధిక సంఖ్యక ప్రజలు పట్టం కడుతున్నట్లుగా సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈసారి దక్షిణాదిలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఖాతా తెరుస్తుందని అన్ని సంస్థలు అంచనా వేయడం ముఖ్యాంశంగా మారింది. కేరళలో ఉన్న 20 పార్లమెంట్ సీట్లలో యూడీఎఫ్ 15 నుంచి 18 సీట్లు గెలుచుకుంటుందని, ఎల్డీఎఫ్ 2 నుంచి 5 సీట్లు, అలాగే ఎన్డీఏ 1 నుంచి 3 సీట్లలో గెలుస్తుందని చెబుతున్నాయి. దీంతో కేరళలో ఈసారి ఎన్డీఏ ఖాతా తెరుస్తుందన్న అంశం ఆసక్తిగా మారింది. మరోవైపు తమిళనాడులో కూడా కమల్నాథులకు ఇలాంటి శుభవార్త వినిపిస్తోంది. తమిళనాడులోని 39 సీట్లలో 36 నుంచి 39 సీట్లతో ఇండీ బ్లాక్ స్వీప్ చేస్తుందని, అయితే ఎన్డీఏ కూడా 1 నుంచి 3 సీట్లలో గెలిచి ఖాతా తెరవడం ఖాయమని న్యూస్ 18 అంచనా వేసింది. ఏఐఏడీఎంకే 0 నుంచి 2 సీట్లలో గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదని ఆ సంస్థ అంచనా వేస్తోంది. అయితే కర్ణాటకలో మాత్రం 28 సీట్లకు గాను 23 నుంచి 26 సీట్లతో ఎన్డీఏ స్వీప్ చేసే అవకాశం ఉందని న్యూస్ 18 చెప్తోంది. కాంగ్రెస్ 3 నుంచి 7 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. 543 నియోజకవర్గాలున్న లోక్సభలో అధికారం దక్కాలంటే ఏ పార్టీకైనా 272 సీట్లు రావాలి. అయితే రిపబ్లిక్ మ్యాట్రిజ్ అంచనా ప్రకారం ఎన్డీఏ 353 నుంచి 368 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండీ అలయన్స్ 118 నుంచి 133 సీట్లు గెలుచుకుంటుందని చెప్తోంది. ఇక ఇతరులు 43 నుంచి 48 సీట్లలో పాగా వేస్తారని చెప్తోంది. ఇక ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన సర్వే కూడా ఎన్డీఏకి అత్యధిక సీట్లు కేటాయిస్తోంది. ఏబీపీ సీ ఓటర్ సర్వే ప్రకారం ఎన్డీఏ 215 నుంచి 253 సీట్లు గెలుచుకుంటుందని, ఇండీ కూటమి 108 నుంచి 130 సీట్లు గెలుచుకుంటుందని చెప్తోంది. ఇతరులు 2 నుంచి 10 సీట్లు గెలుచుకుంటారని అంచనా వేస్తోంది. అలాగే జన్ కీ బాత్ సర్వే ప్రకారం ఎన్డీఏ 362 సీట్ల నుంచి 392 సీట్లు గెలుచుకుంటుందని, ఇండీ కూటమి 141 నుంచి 161 సీట్లు గెలుచుకుంటుందని, ఇతరులు 10 నుంచి 20 సీట్లు గెలుచుకుంటారని చెబుతోంది.